డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే పోలీసులతో గొడవకు దిగే వాళ్ళు కొంతమంది, కొన్ని సందర్భాల్లో ఆ పోలీసులను ఆపినటువంటి పోలీసులనే గుద్దేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, మరికొంతమంది పోలీసులపైనే హత్యా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆఫీసులో పని ఒత్తిడి ఉందని, స్ట్రెస్ ఎక్కువ ఉందని, ఇంట్లో కుటుంబ సమస్యలు ఎక్కువ ఉన్నాయని, ఆర్థిక భారం ఎక్కువ ఉందని, రకరకాల కారణాలతోటి మందు తాగుతూ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పే మందుబాబుల యొక్క తీరు ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే జనవరి 25 మొన్న రీసెంట్ ఫిబ్రవరి 26 వరకు ఉన్నటువంటి అధికారిక లెక్కలు చూసినట్లయితే కేవలం హైదరాబాద్ మహానగరంలోనే ముఖ్యంగా ఎస్ఆర్ నగర్ అత్యధికంగా టాప్ 14 కోట్ల రూపాయల జరిమానా రాష్ట్రం నుంచి వసూలు చేస్తే అందులో అత్యధిక మొత్తం ఎస్ఆర్ నగర్ పోలీస్ ఠాణా పరిధిలోనే వచ్చినట్టుగా అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. అనేక సందర్భాల్లో పోలీసులు కానీ, సామాజిక సంస్థలు కానీ, మీడియా సంస్థలు కానీ అనేక సందర్భాల్లో చెప్తున్నారు, అయ్యా మందు తాగండి కానీ దయచేసి మీరు తాగి రోడ్లపైకి రావద్దు, అనేక రకాల యాక్సిడెంట్లు అవుతున్నాయి. అయితే వీళ్ళని తప్పించుకోవడం కోసం చెప్పి మరికొంతమంది ఏం చేస్తారంటే రోడ్ల మీదకి రాకుండా గల్లీలోంచి వెళ్తుంటారు. గల్లీలోంచి వెళ్తూ కూడా కొన్నిసార్లు దారి తప్పే కూడా పోలీసులకు మళ్ళీ పట్టుబడుతుంటారు. ఇన్ని రకాల విచిత్ర విన్యాసాలు చేస్తూ ఉంటారు. మనం సోషల్ మీడియాలో కూడా రకరకాల విన్యాసాలు చూస్తున్నాం దీనికి సంబంధించి. కానీ అత్యంత దయనీయం ఏంటంటే అత్యంత రద్దీగా ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ పోలీస్ ఠాణా పరిధిలోనే అత్యధికంగా టాప్గా కలెక్షన్స్ రావడం ఉన్నది. ముఖ్యంగా 85,63,000 రూపాయల పైచిలకు ఇక్కడ జరిమానా విధించినట్టుగా తెలుస్తుంది. కొన్ని కేసుల్లో కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బట్ పెనాల్టీ విషయంలో చూసినట్లయితే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా టాప్ లిస్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా దయచేసి మీ అందరికీ ప్రతి ఒక్కడో తరపున వేడుకున్నది ఏంటంటే మీరు మందు తాగండి కానీ దయచేసి తాగి మాత్రం రోడ్ల మీదకి రావద్దు.